దేశంలో ఇంధన ధరలు ఇప్పటికే 4 సార్లు పెరిగాయి. లీటర్పై దాదాపు 7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదంటున్నారు నిపుణులు. చమురు సంస్థల నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు మన రిటైల్ ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయాలంటే సుమారు లీటర్కి 20 రూపాయల నుంచి 33 రూపాయల వరకు పెంచాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. సో ఇది ఒక అంచనా కూడా తెలియజేస్తున్నారు. అయితే అంత భారం ఒకేసారి వేయడం సాధ్యం కాకపోయినా విడతల వారీగా ధరలు పెరుగుతాయంటున్నారు దేశంలో. ఇరాన్ వివాదం వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ మన దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా వరుసగా 74 రోజుల పాటు ఇంధన ధరలను పెంచకుండా నిలిపివేశారు. భారత్ తన అవసరాల కోసం 88% ముడి చమురుని దిగుమతి చేసుకుంటోంది విదేశాల నుంచి. ధరలు స్థిరంగా ఉంచడం వల్ల ఈ 3 ప్రభుత్వ రంగ సంస్థలపై సుమారు 1,20,000 కోట్లకు పైగా అదనపు భారం పడింది. రానున్న రోజుల్లో అలా కొంచెంగా ధరలు పెరగవచ్చంటున్నారు నిపుణులు.